అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ తెలంగాణలో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైపోయింది ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ కోసం 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో 4,63,839 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు అందులో 2,88,189 మంది పురుషులు కాగా 1,75,645 మంది మహిళా ఓటర్లు 5 ఇతర ఓటర్లు ఉన్నారు 3 ఉమ్మడి జిల్లాల పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్లు అమల్లో ఉన్నాయి అయితే ఈసారి పట్టుభద్రుల స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి అభ్యర్థుల సంఖ్య హాఫ్ సెంచరీ దాటినప్పటికీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ అనేది సాగుతూ ఉంటుంది 3 ఉమ్మడి జిల్లాల పరిధి 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఈసారి జంబో బ్యాలెట్ పేపర్ తో పోలింగ్ నిర్వహించబోతున్నారు అయితే ఈసారి విక్టరీ కొట్టేందుకు కాంగ్రెస్ గట్టిగానే శ్రమిస్తోంది ప్రతిరోజు సభలు సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తించారు బీజేపీ తరపున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున రాకేష్ రెడ్డి కాంగ్రెస్ తరపున నవీన్ పోటీ పడుతున్నారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల ఉన్నతాధికారులు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ముఖ్యంగా ములుగు భూపాలపల్లి జిల్లాల్లో ప్రత్యేక నిఘా కూడా కొనసాగుతోంది అటు పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక భద్రత కూడా ఉంది తెలంగాణ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు జూన్ 5న వెల్లడించబోతున్నారు చూడాలి మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్నది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్